అందరు నమస్కారం అండి. ఒకే ఒక్క ఫోటో విజయ్ రాజకీయ జీవితాన్ని నిలబెట్టింది. ఈరోజు ముఖ్యమంత్రి అవడానికి ఆ ఒక్క ఫోటో కారణం. ఒకవేళ ఆ రోజు ప్రచారంలో ఆ ఫోటో గనక పట్టుకోకుండా ఉంటే ఈరోజు విజయ్ అధికారంలోకి వచ్చేవాడే కాదు. ఈరోజు అధికారంలోకి వచ్చాడన్నా, ముఖ్యమంత్రి అయ్యాడన్నా, 107 స్థానాలు గెలిచాడన్న దానికి కారణం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వల్లే. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే లేకుంటే ఈరోజు విజయ్ లేడు. కేవలం విజయ్ గెలవడానికి, ముఖ్యమంత్రి అవడానికి జగనే కారణం. ఇది నేను అనడంలా వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. సరే, వైసీపీ కార్యకర్తలు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, సరే పోనీలు అనుకోవచ్చు. కానీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు విజయ్ గెలిచాడంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో మన గబ్బు రోజా ఒకటే. నిన్నో ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి వల్లే విజయ్ గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి స్టైల్ని కాపీ కొట్టాడు, అదే ప్యాంటు, అదే సొక్క, అదే నిక్కరో అన్నీ ఆ యాజిటీస్గా జగన్మోహన్ రెడ్డి దింపేశాడు కాబట్టే ఈరోజు ప్రజలందరూ విజయ్కి ఓటేశారు అని చెప్పేసి, అంటే ఒక పనికి మాలిన మాటలో ఈ గబ్బు రోజా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్న TV9 రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడెక్కడో విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఎగరేసి తన్నారు అని చెప్పి మాట్లాడింది. ఈ రెండు అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఈ గబ్బు రోజాకి గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాము. ముందుగా విజయ్ని ఉద్దేశించి ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాము. ఎందుకు అంత ఆవేశం ఎందుకు రోజా నీకు చెప్పు? ఆపుకోలేవు నువ్వా? షుగర్ ఉందయింది నీకు? ఉండదులే. రోజు ముందు తాగటం మనకి ఇంకేముందా? తాగటం, తిరగటం, వాగటం, నోటికి వచ్చినట్టు వాగటం, తాగటం, వాగటం మనకి ఇది తప్ప ఇంకేం తెలియదు. పొద్దున్న లేస్తే బీర్లు, వట్కాలు. ఎన్నికల ప్రచారంలో ఫోటోకి అభిమానిస్తే ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. అసలుకి నాకు ఒక డౌట్ అండి, ఆ ఫోటో నిజంగా విజయ్ అభిమానులు లేకుంటే తమిళనాడులో ఉన్న ఆ టీవీకి కార్యకర్తలు లేకుంటే ఇంకో అందించారని నేనైతే అనుకోవటంలే. వీళ్ళే ప్లాన్ చేసి ఇక్కడున్న పేటిఎం వ్యక్తుల ద్వారా ఆ ఫోటో ఇప్పించారేమో నేను అనుకుంటున్నా. అరే పలానా లెక్క ప్రచారం జరుగుతుంది, నువ్వు ఈ ఫోటో పెట్టుకొని ఎలాగో గనక ఈ ఫోటో గనక నువ్వు విజయ్ చేతికి ఇస్తే నీకు మంచి పేమెంట్ ఇస్తాము, ఈ ఫోటో ఇస్తే కనీసం అంటే గౌరవం కోసమన్నా ఈ ఫోటోని పట్టుకుంటాడు, దాన్ని మన ఫోటోలు వీడియోల రూపంలో దాన్ని మనం ప్రచారం చేసుకుందాము, ఆ గెలుపును కూడా మనం అకౌంట్లో చేసుకుందాము అని చెప్పేసి వీళ్ళే ప్లాన్ చేసి పంపించారేమో నేనైతే అదే అనుకుంటున్నా. లేకుంటే తమిళనాడులో ఇతను ఫోటో పెట్టుకొని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకెందుకో డౌట్ కొడుతుందండి. తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు, అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన. మీ జగనన్న లాంటి నాయకత్వం గనక విజయ్ గనక ఇస్తే ఈ జన్మలో విజయ్ మళ్ళీ గెలవడం, ఎవరు కూడా మీలాంటి పరిపాలన ప్రజలకు అందించాలని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అనుకోడు. ఎందుకంటే అన్ని అరాచకాలు, అన్ని దౌర్భాగ్యాలు, అన్ని దోపిడీలు, అన్ని అరాచకాలు మీరు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పరిపాలించడు, అలా పరిపాలించాలని ఆలోచన కూడా రాదు. అంత దౌర్భాగ్యంగా పరిపాలించారు. మీ పరిపాలన తమిళనాడు ప్రజలకు అందజేయాలని భావించాడు విజయ్. మీలాంటి పరిపాలన బుద్ధున్న ఏ వ్యక్తినా పరిపాలిస్తాడా? మీలాంటి పరిపాలన, అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాదు. చెప్పాడు. ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు, కాకి షర్ట్. ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. ప్రజలకి
దగ్గరగా సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట గాని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని, అవును మా నాన్న అంటాడు. మా నాన్న పేపర్ లేకపోతే మా నాన్న మాట్లాడలేడు. మన పేపర్ చూసి కూడా కరెక్ట్ గా మాట్లాడలేము మా నాన్న. కానీ విజయ్ అలా కాదు, పేపర్ చూడాల్సిన అవసరం కూడా లేదు, నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటాడు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాడండి. ప్రమాణ స్వీకారం చేస్తే ఏదైతే ఉంటుందో ఆ పేపరు, ఆ స్క్రిప్ట్, అది ప్రమాణ స్వీకారం చూడకుండా చదివేశాడు. ఆ పేపర్ చూడకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. అదే మన జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఎలా చేశాడు తెలుసా? కిందను చూసి తల దించి, అంటే తల ఎత్తల, మళ్ళీ తల ఎత్తితే ఎక్కడ మర్చిపోతారని చెప్పి అలాగే తల దించి అలాగే ప్రమాణం చేశాడు. ఈ సిగ్గు లేకుండా జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. సో అవన్నీ చూసిన ప్రజలు ఈ రోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. నాకు ఎలా ఆశీర్వదిస్తారు నాకు అర్థం కాలేదు. విజయ్ ఏమన్నా తెలుగు వ్యక్తి ఇక్కడ పోటీ చేసి గెలిచాడా? లేదు కదా. తమిళనాడులో గెలిచాడు, అక్కడ తమిళ ప్రజలు. అలాంటిది మన ఆంధ్రాలో అతను ఎట్లా ఆశీర్వదిస్తారు తమిళనాడు ప్రజలు? కొంపదీసి మీరేమన్నా పోటీ చేస్తారేంది? అక్కడ మీరు అక్కడ పార్టీ పెడతారేంది? ఏమో మరి. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా అందరికి జీతాలు సక్రమంగా ఇచ్చారు, ప్రజలందరికీ వైద్యాన్ని ఫ్రీగా అందించారు, అలాగే ప్రజల్ని కాపాడుకున్న విధానం కూడా అందరూ చూశారు. సిగ్గు లేకుండా 99% మీరు అమలు చేశారా? ఏం అమలు చేశారు? బొచ్చు ఏం అమలు చేశారు? అక్కడెక్కడో తమిళనాడులో గెలిస్తే ఇక్కడ మన ప్రచారం చేసుకోవడం ఏంది? జగన్మోహన్ రెడ్డి వల్ల విజయ్ గెలిచాడని మాట్లాడటం ఏంది? సిగ్గు శరం ఏమన్నా ఉందా రోజా నీకు? అసలుకే కొద్ది కూడా జనాలు అసహించుకుంటారని కొద్ది కూడా ఇంగిత జ్ఞానం లేదా నీకు? బుద్ధుడిని మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? సిగ్గుని మాట్లాడుతున్నావా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? కడుపు అన్నం తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా? ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు నువ్వు? పక్క అసహించుకుంటున్నారండి జనాలు. అరే వాళ్ళు ఎక్కడెక్కడ గెలిస్తే వీళ్ళు హడావిడేంది, ఊర్లో పెళ్లి కుక్కల హడావిడేంది, వీళ్ళు హడావిడి భరించలేకున్నాము, వీళ్ళేదో గెలిచినంత సంబరాలు చేసుకుంటున్నారు, ఇదేమి దిక్కుమాలిన ఆలోచన, ఇదేమి దిక్కుమాలిన దౌర్భాగ్యం అని చెప్పేసి జనాలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని. రోజా సిగ్గు శరం వదిలేసి మాట్లాడుతున్నావు. మనం ఎక్కడ ఏం జరిగినా కూడా దాన్ని మనం క్రెడిట్ చోరీ చేసేయాలి, మన అకౌంట్లో వేసేసుకోవాలి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే, మీరంత మగాళ్ళు అయితే ఇక్కడ మీకు 11 సీట్లు ఎందుకు వస్తాయి? మీ అన్న ఫోటోకి అంత ధైర్యం ఉంటే, మీ అన్న ఫోటో పెట్టుకొని విజయ్ గెలిస్తే అదే జగన్మోహన్ రెడ్డిని నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు కదా. నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు, మరి నువ్వెందుకు గెలవలేదు? నువ్వు గెలవాలి కదా. మీ అన్నకంత దమ్ము ధైర్యం ఉంటే, మీ అన్నకంత దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానంలో గెలిపించుకోవాలి కదా. ఎందుకు 11 వస్తాయి? మీ బతుకులకి ఇక్కడ మీకే దిక్కు లేదు. మీ బతుకులకి పక్క రాష్ట్రంలో మిమ్మల్ని చూసి ఓట్లేశారంట. సిగ్గు లజ్జా వదిలేసి మాట్లాడుతున్నావు నువ్వు. పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతావు మళ్ళీ? చెప్పు, అది కూడా మాట్లాడు. లేకుండా ఏదో ఒక మూల కృష్ణారాం పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారాం అని కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపు తన్నారు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని కూడా లేపు తన్నారు కదా. ఇక్కడ లేపి తన్నారు. ఒక మామూలు కూడా తనలా లేపి నిద్రపోతున్న వాళ్ళు లేపి మరి తన్నారు. నిన్నైతే నగరిలో వంగన పెట్టి తన్నారు. నిన్ను వంగన పెట్టి తన్నారు. అయినా మనకు సిగ్గురాల. మనల్ని వంగన పెట్టి తంతే మనకు 11 సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు లేపి తన్నారా? ఎవరు తన్నారు లేపి? ఈరోజు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానంలో గెలిచాడు. 100% స్ట్రైక్ రేటు. ప్రపంచంలో కాదు, భారతదేశంలో కాదు, ఎక్కడా కూడా 100% స్ట్రైక్ రేటు ఉన్న పార్టీ ఏదీ లేదు, ఎక్కడా లేదు. భవిష్యత్తులో కూడా గెలుస్తుంది ఏ పార్టీ అయినా కూడా. అంచనాలు కూడా ఉండవు. ఏ పార్టీ కూడా గెలవలేదు. ఇది ఒక చరిత్ర కింద మిగిలిపోద్ది. ఇది
ఒక ఒంటరి కింద మిగిలిపోద్ది. 100% స్ట్రైక్ రేటు. మీ బతుకులకే 11 సీట్లు వచ్చాయి. మీ బతుకులకి, మీ పరిపాలనకి. మీరు ఇక్కడ విజయ్ గెలుపుని మీరు ఇక్కడ సంబరాలు చేసుకుంటారు. అదేమనంటే పవన్ కళ్యాణ్ విజయ్ అక్కడ ఒంటరిగా గెలిచాడు, ఒంటరిగా పోటీ చేశాడు, సింగిల్గా పోటీ చేశాడు. ఇప్పుడు విజయ్ ఒంటరిగా పోటీ చేసిన అక్కడ కూటమి లేనిది, అంటే మిగతా వాళ్ళ సపోర్ట్ లేనిది ఈరోజు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అంటే పొత్తు అనేది అదేమన్నా బూత్ కాదు. పొత్తు అనేది అందరూ పెట్టుకుంటారు. గతంలో మీ నాయకుడు వాళ్ళ నాయని పెట్టుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళు పెట్టుకున్నారు, అందరూ కూడా పెట్టుకున్నారు. అంటే మీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. వాడితో ఏం పెట్టుకుంటాడు, అక్రమంగా దోచేశాడు, అలాంటి వాడితో మనం పొత్తేదని చెప్పి చాలామంది దూరం ఎవరు రారు అసలుకి. అందుకే మీరు ఒంటరి సింగిల్ అంటారు. మీ మీద అంటే పొత్తు పెట్టుకునే వ్యక్తులు వస్తే ఖచ్చితంగా మీరు కూడా పెట్టుకుంటారు. మీ మొఖాలకి వాళ్ళు రారు కాబట్టే మీరు సింగిల్ సింహం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. సిగ్గు లజ్జ వదిలేసి ఏది పడితే మాట్లాడటమే, నోటికి ఏది వస్తే మాట్లాడటమే. సిగ్గు లేదా కొద్ది కూడా నీకు, నీ బతుకులు. ఈ నా నోటికి మంచి మాటలు రావు. సరేనా? జై హింద్.